ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలా మంది పిల్లలు మొబైల్ టీవీలకి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు ఇంకా మానసికంగా ఇబ్బంది పడుతూ తల్లిదండ్రుల మాట కూడా వినకుండా దేని మీద ఫోకస్ లేకుండా తయారవుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే నా ఈ క్రాఫ్ట్స్ అనమాట. సో చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో. సో ఇలా చిన్ని చిన్ని యానిమేషన్స్తో అనేక స్టోరీస్ పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు. అదేవిధంగా అసలు ఇలాంటి వస్తువులు తయారు చేసి పిల్లలకు ఆ వినోదాన్ని అలాగే ఇన్ఫర్మేషన్ ని నాలెడ్జ్ ని వివేకాన్ని కూడా అందించొచ్చని ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు. ఆయన ఎవరు నన్నర్ దెన్ మనం మాట్లాడి పరిచయం చేసుకుందాం. ఇలాంటి క్రాఫ్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో వాటన్నిటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి క్రాఫ్ట్స్ అన్నిటి కూడా చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసినటువంటి గురువు గారు మనతో ఉన్నారు. ఆయన ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారని పరిచయం చేసుకుందాము. మీ పేరు? సార్ నా పేరు పిల్లి గోవిందరాజులు సార్. ఓకే. నేను కాకినాడ జిల్లా గొల్లపురం మండలంలో నేను చందుర్తి అనేటువంటి పాఠశాలలో జీవశాస్త్రోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సార్. ఒక టీచర్. ఓకే ఓకే. పిల్లలకి లెసన్స్ ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ బొమ్మలు నేనే సొంతంగా క్రియేట్ చేస్తాను సార్. ఓకే. ఈ బొమ్మలు నేనే తయారు చేశాను సార్. తర్వాత తయారు చేసి టీచర్లకి పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తాను సార్. ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాల నుంచి ప్రతి వేసవకాలంలో కూడా వేస వినోదం అనే పేరుతో నేను పిల్లలకి పప్పెట్టి వర్క్ షాప్లు కండక్ట్ చేసి ఫ్రీగా నేర్పుతాను సార్. వాళ్ళ చేత చేస్తాను సార్. ఈ స్టోరీలు అన్ని కూడా పిల్లల చేత చేస్తాను సార్. నేను చాలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి కాదు చాలా రకాలు ఉన్నాయి అనమాట. ఇదిగోండి పిల్లలకి జీవశాస్త్రం గురించి చెప్పేటప్పుడు ఈ రూపంలో కనుక చెప్తే క్లాసు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇదిగోండి సింపుల్ అనమాట. ఏం లేదు, జస్ట్ మనం ఒక చైన్ వేసి ఇంతే ఇలా ఇలా చక్కగా చెప్తే ఏ పిల్లాడు వినడు చెప్పండి క్లాస్ అనేది. అసలు క్లాస్ నుంచి బయటకు వెళ్తాడా వెళ్ళరు. సో అలా అనమాట. ఇంకా చాలా క్రాఫ్ట్స్ అయితే తయారు చేశారు. నిజంగా ఒక టీచర్ అయి ఉండి తన చెప్పాలనుకుంటే క్లాస్ రూమ్ లో కూర్చుని క్లాస్ చెప్పొచ్చు. కానీ అలా కాకుండా పిల్లలకు నిజమైన విజ్ఞానాన్ని అందించాలనే ఒక సంకల్పంతో ఇలాంటి ఎన్నో అనేక రకమైనటువంటి క్రాఫ్ట్స్ తయారు చేశారు. సో ఈ క్రాఫ్ట్స్ అన్నింటి కూడా అవి మాట్లాడుతున్నట్టు లెసన్ చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగా వినగలుగుతారు కూడా. సో ఇంకా ఏమేమి తయారు చేశారు అండ్ ఇంకా పిల్లలు ఎలా ఉంటారు మీ క్లాస్ రూమ్? చాలా యాక్టివ్ గా ఉంటారండి పిల్లలే. ఇవన్నీ తీసుకుని చెప్తారు సార్. ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తారు సార్. అవన్నీ కూడా యూట్యూబ్ లో కూడా ఇచ్చాను సార్. మీరు చూడండి పిల్లి గోవిందరాజులు అంటే పప్పెటర్ అంటే అన్ని వచ్చేస్తాయి సార్. పిల్లలు చేసినవి వస్తాయి, నేను చేసినవి రావాలి. సో చూసారు కదా, నాకు తెలిసి ఇంకా అక్కడ వేరే స్కూల్స్ కి ఎవరు వెళ్ళరు అనమాట. నాకు తెలిసి సార్ ఎక్కడ ఉన్నారో అక్కడికే పిల్లలందరూ కూడా ఎక్కువ మంది జాయిన్ అవడానికి రెడీ అవుతారు అనమాట. సార్ జాయినింగ్స్ కూడా ఎక్కువండి మాకు. తర్వాత ఇప్పుడు కూడా ప్రతి స్కూల్ కి ఏ స్కూల్ కి వెళ్ళినా సరే స్కూల్లో స్ట్రెంత్ పెరుగుతుంది సార్. మెయిన్ దీనికోసమే సార్. చూడండి పిల్లలారా, నన్ను మస్కిటా అంటారు. నేను నీరు నిలకడగా ఉన్నటువంటి నీటి పైన జీవిస్తాను సుమి. చూడండి మీరు వెలిగించే కాయిల్స్ వల్ల గానీ అలాగే మీరు ఉపయోగించేటువంటి గమ్మేషన్ అలాగే కొన్ని రకాల కెమికల్స్ జల్లడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా నాకు బాగా పడింది. అందుకే నేను దానికి కూడా నేను లొంగను. ఎందుకో తెలుసా, మీరు పరిసరాలను నాశనం చేస్తున్నారు, పొల్యూషన్ పెంచుతున్నారు. అందుకే నేను కూడా మీ మీద కసిగా ఉన్నాను. నా జాతి గురించి తెలుసా, నాలో ఉన్నటువంటి మగదొమ్మలు అయితే ఓన్లీ చెట్ల రసాలను పీల్చుకుంటాయి, కానీ నాలాంటి ఆడదొమ్మ అయితే మీ యొక్క రక్తాన్ని పీల్చుకుంటాను సుమి. నీ రక్తాన్ని ఎందుకు పీల్చుకుంటున్నానో తెలుసా, మీ రక్తంలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ నాకు గుడ్లు పెట్టేటువంటి శక్తిని ఇస్తుంది. అందుకోసమే నేను రక్తాన్ని పీల్చుకుంటాను సుమి. వావ్, ఎంత బాగా చెప్పారు కదా. అసలు నిజంగా ఆ క్లాస్ అలా చెప్తున్న సేపు దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా కూడా వింటారు అనమాట. సో ఈ విధంగా విద్యా విధానాన్ని ఒక కొత్త వరవడితో ఆ పిల్లలకు అందిస్తున్నటువంటి ఈ రకం టీచర్లు అందరికీ కూడా నిజంగా ఒక కామెంట్ రూపంలో లైక్ రూపంలో మీరు అందరూ కూడా మీ సమాధానాన్ని తెలియచేయండి. అదేవిధంగా నాట్ ఓన్లీ ఇలా క్రాఫ్ట్స్ అనే కాదు, ఇంకా చాలా అద్భుతమైన కళాఖండాలు సృష్టించారని చెప్పొచ్చు. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించే విధంగా సోప్స్ పైన మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫోటోలను చాలా చక్కగా చెక్కారు. ఎంత బాగున్నాయో కదా. అసలు నిజంగా ఒక ఆర్ట్ అనేది దేనికి సొంతం కాదు, కళ ఒక చోటే పరిమితి అనేది కాదు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పాలి. నిజంగా కళను ఏ విధంగా అయినా సరే ఎలాగైనా సరే చూడొచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక 10 రూపాయల సోప్ మీద కొన్ని వేల విలువ చేసేటువంటి అంబేద్కర్ ని ముద్రించారు. నిజంగా దీని విలువ మామూలుగా ఇలా చూస్తే దీని విలువ 10 రూపాయలే సబ్బు, కానీ అదే ఈయన దీని మీద వేసినటువంటి ఆర్ట్ వల్ల దీని వాల్యూ అనేది కొన్ని వేలు లక్షల రూపాయల వరకు కూడా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే అంత అద్భుతంగా అంత బ్యూటిఫుల్ గా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాలి. రాజస్థానీ పప్పెట్స్ అని అంటారు దీన్ని. ఓకే. ఇది రాజస్థాన్ లో ఎక్కువగా వినియోగిస్తారు సార్. వాళ్ళ బొమ్మలు వాడతారు, నేను వంటిని తయారు చేసి ఈ విధంగా దారాలతో తయారు చేశాను సార్. చూడండి విద్యార్థులారా, నేను ఎడారికి వెళ్తూ ఇలా వచ్చాను సుమి. నన్ను ఎడారి వాడ అంటారు. ఎందుకో తెలుసా, నేను ఎడారిలో చాలా వేగంగా పరిగెత్తగలను సుమి. మరి మీరు నాలా పరిగెట్టలారు. ఎందుకో తెలుసా, నా కాళ్ళ కింద స్పాంజ్ వంటి మెత్తలు ఉంటాయి, అందుకే చాలా వేగంగా పరిగెత్తగలను. మరి ఎడారిలో నేను నీరు తాగకుండా ఉండగలను. ఓ పిల్లలారా, మీరు 8 రోజుల వరకు వాటర్ తాగకుండా ఉండగలరా? ఉండలేరు, కానీ నేను ఉండగలను. ఎందుకంటే ఎడారిలో ఉన్న కాక్టస్, కలబంద మొదలైనటువంటి ఆ మొక్కల్లో ఆహారంగా తీసుకుని అందులో ఉన్న వాటర్ ని
నా మూపురంలో దాచుకుంటాను. చూసారు కదండి, అంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు మొబైల్ కి టీవీలకి అంటే కార్టూన్ రూపంలోనే వీటి యానిమేషన్స్ ని వాటిని చూడడం వల్ల చాలా అడిక్ట్ అవుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ ఆ విజువల్ రూపంలో నిజంగా వాళ్ళ కళ్ళ ముందే ఆ యానిమల్ గనక మాట్లాడగలిగితే జీవం పోస్తే ఎలా ఉంటుందనే విషయాల్ని చాలా చక్కగా ఈ టీచర్ గనక పిల్లలందరికీ అర్థమయ్యేలా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇలా గనక మన క్లాస్ రూమ్ లో విద్యా విధానాన్ని కనుక అవలంబిస్తే పిల్లల ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ సబ్జెక్ట్ మీదే ఉంటుంది. సరిగ్గా మంచి నడవడికతో మంచి భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థాయికి అయితే పిల్లలు ఎదగడానికి ఇలాంటి విద్యా విధానం అనేది చాలా ఉపయోగపడుతుందని ఈ రోజు మనం స్పష్టం చేయొచ్చు. సో ఇలాంటి ఒక గొప్ప టీచర్లందరికీ కూడా మా ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అదేవిధంగా ఈసారి యొక్క టీచింగ్ విధానం ఎలా ఉంది అనేది మీ కామెంట్ రూపంలో లైక్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఒక చిత్రం ఎన్నో భావాలను పలికిస్తుంది అని అంటారు కదండి. సో అలాంటి ఒక అద్భుతమైన చిత్రాలను గీసిన కళాకారుడు మన దగ్గర ఉన్నారు. సో ఆ చిత్రాలు ఎంత బాగున్నాయి, అదేవిధంగా ఆ చిత్రాలు గీయడానికి ఎంత సమయం పట్టింది, ఒక్కొక్క చిత్రానికి ఒక కథ ఉందని చెప్తున్నారు. అసలు అదేంటో తెలుసుకుందాం రండి. సో నమస్తే, మీ పేరు? మజహర్ హుస్సేన్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. సరే, మీరు ఇప్పుడు మీకు గీసిన ఫోటోలో మీకు బాగా నచ్చింది ఏది? అన్ని నచ్చుతాయి మాకు. ఓకే. ఒక్కో దానికి ఒక ఇది ఉంటది కాబట్టి ఓకే. ఆ మనుషుల రకాలు ఉంటాయి, అట్లా కూడా అలా రకాలు ఉంటాయి. ఒకళ్ళ టేస్ట్ ఒకలా ఉంటది, ఒకళ్ళు నచ్చవచ్చు, ఒక బొమ్మ ఒకళ్ళు నచ్చకపోవచ్చు. కొంచెం కొత్తగా ఉంది అని బాగుంది. సో ఒకసారి నాకు దీని గురించి చెప్తారా? ఇది ఇదే మన సాంస్కృతిక ఇప్పుడు ఇక్కడ జరిగేది సాహిత్య మహాకవుల గురించి సంస్కృతం, అవును. డ్రాయింగ్ మొత్తం అన్ని రకాలుగా కళలు పెట్టారు కదా. అవును. నేను మన భారతీయ భరతనాట్యం ఇది ఆ చిత్రలేఖనం వాళ్ళతో సమ్మేళనం వాళ్ళు అక్కడ భంగిమల పెడితే మీరు గీసారా? భంగిమ వాళ్ళు భంగిమ ఫోటోలు తీసి ఫోటోని నేను ఓకే పెయింటింగ్ చేస్తా ఉంటాను. ఆహా, ఓకే ఓకే. ఆల్రెడీ ఇలా భంగిమ పెట్టినప్పుడు ఫోటో తీసుకొని ఆ ఫోటో మీకు పంపించారనుకోండి, మీరు దాన్ని డ్రా చేసి అవును, వేస్తారు. వేస్తాను. చాలా బాగుంది. సో అదే విధంగా ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి చూద్దాం. పోయిన శీతాకాలంలో చలి చేస్తారు కదా, అవునవును. ఆ పిల్లలదే ఒక లుక్ బాగుందా అనేసి ఇది వేయటం, ఇలాగా ఎవరు కావాలితే వాళ్ళు స్టూడెంట్స్ ఫోటోలు వేయటం, ఓకే. ఇది పెన్సిల్ డ్రాయింగ్ షేడింగ్ చేయటం, ఎలా షేడింగ్ ఎలా కావాలి? అవును, రకరకాలుగా చేయటం. ఇది ఇలాగా మనుషులు ట్రాన్స్పరెంట్ ఫోటో వేసి ఈ వెనకాల మేము ఎల్ఈడి లైట్లు చేసి ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇది ఓకే పెట్టుకుంటే నైట్ టైం ఓన్లీ స్కిన్ ఒకటే కనిపిస్తుంది. ఓకే ఓకే షేడింగ్ అంటారు ఇది. ఓకే. ఇవన్నీ పెన్సిల్ షేడింగ్. ఓకే. పిల్లలు ఎవరైనా ఏదైనా ఇలా పట్టుకుని వెళ్తారు, ఫోటోలు తీసి. రోజు నాన్ వెజ్ ప్రియులకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట ఫోటో చూడగానే. హ్యాపీ సండే. హ్యాపీ సండే. అది ఒక బాబుది, అది ఆ ఫొటోస్ తల్లి పిల్ల కోతిని చూపిస్తుంది. ఓకే ఓకే. తల్లి ఒక బాబుకి కోతిని చూపిస్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ. సో ఇది ఒక బామ్మగారు, ఇది బాగుంది కదా, చక్కగా ఒక లాంతర్ 90 సంవత్సరాల ముసలావిడి. ఆవిడ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా దానికి తగ్గట్టుగానే ఒక 100 సంవత్సరాల క్రితం కోట. ఓకే ఓకే. అప్పట్లో లాంతర్లు అయ్యాయి కాబట్టి అవి ఆవిడ పుస్తకం చదివి అంటే ఖురాన్ ఓల్డ్ అయిపోయి పుస్తకం కూడా లైఫ్ అయిపోయింది. ఒక ఎలుగుబంటు ఇంకా ఆహారం దొరికేసింది అనుకుంటది కానీ అది దొరకదు. అది అక్కడ ఉన్నా సరే దాన్ని అది నిటారు కొనలు కూడా ఎక్కేస్తుంది. అది ఓకే కొండగొర్రె. ఇది 1000 ఏళ్ళు పాత గుడి. పాత గుడి. ఆ గుడి దాన్ని నేను వేయటం ఆ పైన పెట్టండి. అది ఆ ఫోటో అది అది అంటే అలాగే మబ్బుల్లో ఆకాశం తాకినట్టు ఉంటది. అది అది ఎలా కట్టారు అన్నది ఇప్పుడు వాళ్ళకి కూడా అర్థం కాలేదు. పైన అది ఇది ఉంది కదా గోపురం, అది 80 టన్నులు బరువు ఉంటుంది. ఆ టైంలో అంత పైకి ఎలా తీసుకెళ్లారో తెలియదని ఫోటో తీసి గీసింది. అది ఆ లైటింగ్ దాని ఎఫెక్ట్ కూడా ఎండ పట్టం, సూర్యకిరణాలు నంది చూపించాను. చాలా బాగుంది. ఆ దూరం పెట్టి చూస్తే దాని అర్థం తెలుస్తుంది. మాతృత్వం. ఇప్పుడు అది అక్కడ తాగుతున్నది ఆవు దూడ. అవును. మేక పాలిస్తుంది మాత్రం మేక. అది ఎందుకంటే తన మాతృత్వాన్ని చాటి చెప్పుకుంటుంది. తన మాతృత్వం కదా మరి. మాత అంటే అంతే కదా, తల్లి అంటే. మాతృత్వానికి నిదర్శనంగా ఉండే విధంగా, అంటే తల్లి ఎవరికైనా తల్లి అని చెప్పడానికి కోసం చాలా బాగుంది. ఇంకా ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి కదా అలాంటి. అంటే నేను ఇంకోటి ఏంటంటే ఇవి ఇక్కడ ఎగ్జిబిషన్ షోకి అంత ఇచ్చాయి కాబట్టి కాస్ట్లీ పెద్ద పెద్ద పెయింట్లు తావడానికి మాకు అవకాశం లేదు. అవి నలిగిపోవటం, ఇలా నలిగిపోవడం లేదా గీసిపోవడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా అవి తేవడం జరిగింది. అది రెండోది, అది మొత్తం శిల్పం టైప్ లో అది శివుడు. ఓకే. అది సేద తీర్చుకోవటం. ఓకే. శివుడు సేద తీర్చుకునే అంటే నిద్రావస్థలో ఆయన కూడా. అది కూడా చాలా బాగుంది అసలు. స్టోన్ వర్క్. ఆయన కూడా నిద్ర పట్టేసి తన కన్ను రెప్పపాట్ల ఈ నంది చూసుకుంటాను, ఆయన నిద్ర మీరు విశ్రాంతి తీసుకోండి, నేను చూసుకుంటాను మీరు అన్నట్టుగా ఒక శిల్పం రూపంలోనే దీన్ని చిత్రించారు. చాలా బాగుంది అసలుకి. అంత రాత శిల్పం అదే వర్క్ మొత్తం అంతా. అవునవును.
ఆ డెప్త్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుందండి అసలు. సో అంటే ఇంకా ఇక్కడికి కొన్ని మాత్రమే చూపిస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి అనమాట అయితే చూపించాల్సినవి. సో ట్రావెల్ అవన్నీ నలిగిపోతాయి అన్న ఒక కారణం చేత కొన్ని మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశారు. సో చూసారు కదండి, ఇంకా ఇలాంటి కళాకారులు చాలా మంది అయితే ఉన్నారు. సో వెలుగుకు రాకపోయినా సరే వీళ్ళ కళని ప్రతిభ ఎప్పటికీ కూడా ఆ చిత్రాల రూపంలో ఎప్పుడు సజీవంగానే ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు చాలా అంటే చాలా మార్పులు వచ్చాయనే చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు ఒక 10-12 సంవత్సరాలు ఉన్న పిల్లలకు కూడా ఊబకాయం, అదేవిధంగా షుగర్ లాంటి అనేక వ్యాధులు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మనం తినే ఆహారం. అయితే ఆహారం అందరూ ఎప్పటి నుంచో ఉంది కదా, మరి ఇప్పుడు ఉన్న మార్పు ఏంటి? ఎందుకు మరి మనం అప్పుడు తిన్న ఆహారం ఇప్పుడు కూడా తింటున్నాం కదా, అయినా సరే చిన్న పిల్లలకు సైతం ఎందుకు ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది నిపుణులు అడుగుతున్నారు. అయితే దీనికి సమాధానంగా ఈ రోజు మనం అసలైన విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఏంటంటే మనం తినే ఆహారం అప్పుడు రైస్ తినేవాళ్ళు ఇప్పుడు రైస్ తింటున్నాం, కానీ ఎక్కడ తేడా జరిగిందంటే విత్తనాల విషయంలో తేడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి విత్తనాలు కూడా హైబ్రిడ్ విత్తనాలు, అంటే అన్నిటికి కూడా కృత్రిమంగా ఏర్పడే విత్తనాల్లో కూడా ఆ రసాయనిక ఎరువుల ద్వారా వచ్చినటువంటి క్రమేపణ నాటు విత్తనాలు అంతరించిపోయి ఈ కృత్రిమ విత్తనాలు అనేవి మడుగులోకి రావడం వల్ల చాలా మంది వాటిని తినడం వల్ల ఆహార పదార్థాలను అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే అసలు నాటు విత్తనాలు ఏమున్నాయి, అసలు ఆ నాటు విత్తనాలను కాపాడుతున్నటువంటి కొంతమంది, అంతరించిపోతున్నటువంటి ఈ నాటు విత్తనాలు కూడా కాపాడడం కోసం కొంతమంది విత్తన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. సో వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు జనపేట వెంకటరమణ అండి. నాది కామరాజ్పేట అనే గ్రామం, గోకవరం మండలం, పక్కన 40 కిలోమీటర్ దూరంలో ఉంటది, ఈ తూర్పుగోదావరి జిల్లా. నేను ప్రకృతి వ్యవసాయ శిక్షకుడిని, అలాగే జీవనశైలి శిక్షకుడిని, పాత విత్తనాల సంరక్షకుడిని, అలాగే విత్తనాలని రైతులకు ఇచ్చి వాళ్ళు పండించే విధంగా చేసేవాడిని. పాత విత్తనాలు అంతరించిపోతాయి అంటున్నారు కదా, అసలు ఇప్పుడు మన దగ్గర ఏ నాటు విత్తనాలు ఉన్నాయి ఏంటో ఒకసారి చెప్తారు వివరంగా? నా దగ్గర 70 రకాల విత్తనాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయండి. అందులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ధాన్యాలు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కల విత్తనాలు కూడా నా దగ్గర అన్ని విత్తనాలు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను. నేను పాలేకర్ శిష్యుడిని. పాలేకర్ శిక్షణ తీసుకుని ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క శాస్త్రవేత్తని నేను శిక్షణ తీసుకుని పనిచేస్తున్నాను. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే రైతులు రాజు చేయడం ఉద్దేశం, అలాగే ఆహార వినియోగదారులను ఆరోగ్యవంతులు చేయడం నా ఉద్దేశం. అయితే నేను ఇప్పుడు నాకు అంటే ఇక్కడ అన్ని విత్తనాలు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఈ వడ్లను చూస్తే కనుక చాలా చక్కగా ఉన్నాయి. అంటే ఇప్పుడు అసలు ఈ రకపు వడ్లు నాకు తెలిసి పండిస్తున్న రైతులు కూడా చూసుండ్రు. ఎందుకంటే ఇవి దాదాపు ఎన్ని సంవత్సరాలు పాతవండి ఇవి? ఇప్పుడు నుంచో కొన్ని యుగాలుగా ఉన్నాయి. కొన్ని యుగాలుగా ఉన్నటువంటి విత్తనాలు. ఈ విత్తనాలు కూడా చూసినట్లయితే వరి విత్తనాలు ఇవి. ఎందుకంటే దీని రకం దూదేశ్వరం 64 హైబ్రిడ్. చూసారు కదండి, ఈ రకం విత్తనాలను పండించి కనుక మనం ఇప్పుడు జనరేషన్ కనుక తినగలిగితే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అంతేకాదు ఇక్కడ వరి అంటే అందరికీ తెలిసిన కామన్ విత్తనాలు మాత్రం మీకు చూపించాను, ఇంకా చాలా వరకు మనకు తెలియని విత్తనాలు ఉంటాయి అనమాట. ఇదిగోండి చిరుధాన్యాలు, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇగోండి చిరుధాన్యాలు, సామలు. అసలు వీటి పదాలు కూడా నాకు తెలిసి చాలా మంది జనరేషన్ కి ఇప్పుడు తెలిసి ఉండకపోవచ్చు. ఇదిగోండి చక్క కొర్రలు కూడా పాతకాలపు కొర్రలు అనమాట. ఇప్పుడు పండిస్తున్న కొర్రలకి వాటికి తేడా కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇందులో ఇదిగోండి సొర విత్తనాలు అంటే మనం చాలా మంది ఇప్పుడు వస్తున్న సొరకాయ ఎలా ఉంటుంది, ఒక పొట్లకాయ లాగా వచ్చేస్తున్నాయి సొరకాయలు, కానీ ఈ విత్తనాలు ఎలా ఉండు. సొరకాయ అంటే చక్కగా రౌండ్ గా, అది కూడా దాదాపు ఎన్ని కేజీల వరకు ఉంటుందండి. ఇదిగోండి ఇది ఒక రకం సొరకాయ అంటే మనకి ఇప్పుడు కాయ సైజుని బట్టి అది ఇంకా మంచిదేమో అనుకుంటారు, కానీ దీంట్లో నాటు సొరకాయ అంటే ఇది అనమాట. దీంట్లో పోషక విలువలు అనేక ఉంటాయి అనమాట. సో అందువల్లే ఈ హైబ్రిడ్ సొరకాయ అనేది చాలా సైజ్ తక్కువ ఉంటుంది, దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఈ విత్తనాలు అనమాట. సో చూసారు కదా, విత్తనాలు కూడా ఎంత చక్కగా చిన్నగా ఉన్నాయి. మామూలుగా సొర విత్తనాలు అనేసరికి మనకి మినిమం ఇప్పుడు వస్తున్న విత్తనాలు అనేవి దాదాపుగా 1 అంగుళన్నర వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ఇవి నాటు విత్తనాలు కావడంతో దీంట్లో రకాలు కూడా ఉన్నాయండి. సొర విత్తనాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. 50-100 రకాలు కూడా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో యాపిల్ కూడా పండిస్తున్నారు. అది నాటు విత్తనాలతోనే పండిస్తున్నారు. అదే విధంగా ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తారు. సో ఇవి వచ్చేసరికి నల్లజీడి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు త్రిఫలాలు అంటారు. త్రిఫల చూర్ణం చేస్తారు. ఇవి దగ్గుకు తింటాం కూడా. ఇది ఉన్న బలంగా తినేయచ్చు. దగ్గు తింటాం వచ్చినప్పుడు అరకులకు రాసి ఇస్తుంటారు కదా, అంతే అండి. గంధం తీసి పడతారు. ఇది రేలకాయ అండి. దీనికి కేరళ రాష్ట్రాన్ని పుష్పం. ఇది రేలకాయని ఇంగ్లీష్ లో గోల్డెన్ షవర్ అంటారు దీన్ని. దీని పూలు చాలా అందంగా ఉంటాయి. తేనెటీగలు బాగా దీన్ని మకరాన్ని తీస్తాయి. ఇది రేలకాయ లోపల గుజ్జు చింతపండులో ఉంటుంది. తీతీగ పొలపల గుజ్జు కానీ తింటే
మలబద్ధకాన్ని పోగొడుతుందండి. దీని గురించి ఒక సామెత కూడా ఉంది. నక్క రేలకైతే నక్కలాగా ఉన్నావంటే అని ఒక సామెత ఉంది. ఎందుకనంటే నక్కలకి విరేచనం కాదు, ఈ రేలకాయని ఎదుక్కుని మరీ తింటాయి. వెంటనే విరేచనం అయితే చాలా సరిగ్గా మళ్ళీ వేటాడడానికి బయలుదేరు. ఇప్పుడు ఎవరికైనా మలబద్ధకం ఉంటే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, అక్కడ మెడిసిన్ తెచ్చుకుని వేసుకోవడం అలవాటు అయిపోయింది. కానీ నిజంగా ఆయుర్వేద పద్ధతిలో ఇలాంటి ఆహార అలవాట్లు చేసుకుంటే కనుక నిజంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అసలు రియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆరోగ్య ఎఫెక్ట్స్ ఉంటాయి. పనస చెట్లు. ఇది తెల్ల మధ్య అని, ఇది కూడా అర్జున అంటారు. ఇది కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చెక్క ఆకుల్ని వేళ్ళు కూడా ఉపయోగిస్తారు. ఇవి బచ్చల కూర ఇస్తున్నారు, బచ్చల కూర ఆకుకూర. ఇది అయితే విప్ప, ఇదైతే విప్ప ఇస్తున్నాం. విప్ప సారాయి తయారు చేస్తారు. అలాగే విప్ప నూనె వంట కూడా ఉపయోగిస్తాం. చాలా ఆరోగ్యమైన నూనె అనేది. తెలియదండి. ఇదిగోండి, ఇవి కుంకుమ మామూలుగా షాంపూలు వాడేస్తున్నారు. ఎంత ఖరీదు పెట్టి షాంపూ వాడినా అంత అనారోగ్యం ఉంది. ఈ కుంకుమ సూపర్ సోప్, ఇది అన్నిటికీ ఉపయోగించవచ్చు. మీరు ఏది క్లీన్ చేయడానికన్నా, ఇప్పుడు బట్టలు ఒకటే, ఒంటికోటే, తలకోటే ఉపయోగిస్తున్నారు. కానీ ఇది సర్వం అన్నిటికీ కూడా ఈ సోప్ చాలు. ఏమాత్రం అనారోగ్యం లేకుండా శుభ్రం చేస్తారు. సింధూరం అని మామూలుగా బొట్టు పెట్టడానికి, హనుమంతుడి గుడిలో బొట్టు పెట్టడానికి సింధూరం పెడతారు. ఇది గింజలన్నీ మొక్కతో వచ్చినాయి. ఈ గింజల్ని సింధూరం చేసి బొట్టు పెడితే చాలా ఆరోగ్యం. ఇది ఆహారం రంగు కూడా వాడతారు. మనం కుత్తురు రంగులు తినేస్తున్నాము, పుట్టికలు తినేస్తున్నాము. ఇది ఆహార రంగు ఉపయోగించి తింటే ఎంతో ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు. ఇది బట్టల రంగు కూడా వాడతారు. అంటే ప్రతి ఆయుర్వేదంలో ప్రతి దానికి కూడా ఒక వృక్షం నుంచి, లేదంటే ఒక చెట్టు నుంచి, ఒక మొక్క నుంచి ఏదో ఒక రూపంలో మనకి సేవ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. కాకపోతే అవి ఉపయోగించుకోక అంతరించిపోతాయి అంటారు. అదనమాట, మనకి ఉపయోగించడంలోకి హైబ్రిడ్ పెరిగిపోయి శాస్త్ర విజ్ఞానం పెరిగిపోయింది. ఇది కృత్రిమ జ్ఞానం, ఇదంతా సుస్థిర జ్ఞానం కాదు. సుస్థిర జ్ఞానం అయితే ఇది, కృత్రిమ జ్ఞానం పెరిగిపోయింది. వాళ్ళు ఏదో పని చేయాలి, ఆ పని చేసి ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఉపయోగించి సమాజం, ప్రపంచం మొత్తం మీద ఇలా తయారైపోయింది. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రపంచం మొత్తం సుస్థిరత గురించి మాట్లాడుతుందంటే కారణాలు ఏంటంటే రుగ్మతలు ఉన్నందువల్ల మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రాణం అందరికీ తీపే అది. అందుకని అనారోగ్యం పాలైపోయి క్యాన్సర్ పేషెంట్లు ఎన్నో రకరకాల రోగాలతో సతమై ప్రాణాలు పోతున్నాయి. ఆసుపత్రికి వెళ్తే లక్షలు గుంజేస్తున్నారు, చిన్నదాన్ని కూడా లక్షలు గుంజేస్తారు, పేదవాళ్ళు అయిపోతున్నారు. గురువు గారు, ఇదేంటి, ఇదేదో కొంచెం కొత్తగా ఉంది అండ్ అలాగే చాలా బాగుంది కూడా. ఏంటిది ఇది? ఇది వెదురుతో చేసిన నీళ్ళు చేశారండి. ఇది వాటర్ బాటిల్ వెదురుతో చేశారు. ఓకే. మామూలుగా ప్లాస్టిక్ లో రోజు నిత్య జీవితంలో తినేస్తున్నారు, తాగేస్తున్నారు, పీల్చేస్తున్నారు, పారేస్తున్నారు, చక్రం తిప్పుతున్నారు. దీని వల్ల అనారోగ్యం చాలా ఉందండి. క్యాన్సర్ మూల కారణం ప్లాస్టిక్ లో నేలలో కలవు. అదే కాకుండా మైక్రో ప్లాస్టిక్ ఏదో రూపంలో రోజు కొన్ని గ్రాములు తీసేసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్యం పాలైపోయి ప్రతి జంతువులు, జీవరాశి మొత్తం ఎంతో నాశనం అయిపోతుంది. అందుకని ప్లాస్టిక్ ని మీ జీవితం నుంచి ఎల్లగొట్టేయండి. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే మన ప్రకృతి ఇచ్చిన ఎన్నో ఉన్నాయి. దీనికి ఇది వెదురుతో కాబట్టి ఇలాగా మీరు ప్లాస్టిక్ దూరం చేసి ప్రకృతి ఇచ్చిన వాడండి. నేనైతే మొత్తం వెదురుతో చేశాను. ఇది పెట్టడం కూడా కారణం ఏంటంటే ప్లాస్టిక్ వాడదని చెప్పడానికి నేను వాడుతూ చూపించే నీళ్ళు చేశాను. అదే అన్ని కూడా నేను ప్రయోగాత్మక నేను ఆచరించి చూపించాను ఇదంతా. సో ఇదండి, ఈ రోజు చూసారు కదా నాటు విత్తనాలు, వాటి వల్ల ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా ఇలాంటి విత్తన సంరక్షణలు ఉండడం వల్ల కనీసం ఈ విత్తనాల యొక్క మనుగడైనా కనీసం కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ కి తెలిసే అవకాశం అయితే ఉంది. సో మీరు కూడా మీ పరిధిలో ఉన్న విత్తనాలని సేకరించి ఇలాంటి విత్తన సంరక్షణలు అలాంటి ఏమైనా ఉంటే కనుక, ఇంకా మరిన్ని డౌట్స్ కానీ లేదంటే కనుక ఈ విత్తనాల ద్వారా ఏమైనా సాగు చేసే ఉద్దేశం ఉన్నా సరే వీరిని సంప్రదించవచ్చు. రైతులు రాజు చేయడం నా ఉద్దేశం. విత్తనాలు ఇచ్చి నేను ముందు జ్ఞాన విత్తనాలు అంటే శిక్షణ, అలాగే తర్వాత సాగు విత్తనాలు, ఈ విత్తనాలు ఇచ్చి రైతులు రాజు చేయడం ఉద్దేశం. అలా ఆహార వినియోగాలను ఆరోగ్యవంతం చేయడం నా పని. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాము. ఇలాగే నా దగ్గర అన్ని విత్తనాలు దొరుకుతాయి. రైతు ఏ పంట పండిస్తాను సరే నా దగ్గర నాటు విత్తనం మాత్రమే ఉంది. అప్పటి జనరేషన్ లో దాదాపు 100 ఏళ్ళు పైబడి బ్రతికే వాళ్ళు, అప్పటికి కూడా 100 ఏళ్ళు 90 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వాళ్ళు నడుస్తూనే ఉండేవాళ్ళు, ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. దానికి ప్రధాన కారణం వారు తినేటువంటి ఆహార అలవాట్లు. ఒక్కరు కూడా ఒక మెడిసిన్ కూడా వేసుకునేవాళ్ళు కాదు. ఒకవేళ మలబద్ధకం ఉంటే దానికి సంబంధించినటువంటి ఇక్కడ విత్తనాల్లోనో లేదంటే ఔషధాల ద్వారా తీసుకునేవారు కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేవి కాదు. ఆరోగ్య అవయవాలన్నీ కూడా చనిపోయే వరకు కూడా మనిషి ఎంతో ఆరోగ్యంగా చనిపోయేవారు. వయసు రీత్యా చనిపోయేవారు తప్ప అనారోగ్య రీత్యా ఎవరు చనిపోయేవారు కాదు. మరి అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనం ఏ జనరేషన్ లో ఉన్నాం, అలాంటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.